ఆల్ ఇండియాలో ఒకటే చోట సహస్ర గో ప్రదర్శన ఉంది. ఒక్కసారి తింటే 1000 గోవాల చుట్టూ ఉన్నారు స్వామి. 1000 ఈసారి మీరు తప్పకుండా గాయత్రి గోసేవా సమితి 1000 గోవులు ఉన్న చోట కృష్ణుడు ఉంటాడు. ఖచ్చితంగా ఒక్క గోవున్న ఉంటాడు, అందులో డౌట్ లేదు. ఈరోజు మా కృష్ణుడు మీ రూపంలో లోపల ఉన్నాడు. మరి ఇలా రారా. రైట్ పర్సన్. వాట్స్ యువర్ నేమ్? దేవాంతకుడు. ఓకే, ఇది బృందావన కృష్ణుడు ప్రసాదం. ఇది మా దేవాంతకుడు మీకు రాస్తాడు. వాసన చూడాలి, నాకూడదు. మీరేగా ప్రసాదం అన్నారు, ఒకడు అలా నాకేసారు. నాకకుండా నాకుతావా పంచుడు? అదేందా అందరికి రాసే. రైట్, ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్. ముందు పిల్లలు రావాలి. బొట్టు, క్వశ్చన్, ఆన్సర్, గిఫ్ట్, షిఫ్ట్. మీరు మొదలెట్టారా? రండి అమ్మా. అల్లరే పిల్లల బ్యాచ్. మేము ఒకటి కాబట్టి మేమంతా పిల్లల బ్యాచ్. అదే మీకు ఏకాదశి వచ్చిందా అమ్మా? ఉండండి. వాళ్ళు మొక్కకుండా అలా అమ్మా పొంగుబడి. అమ్మ మీరు పిల్లలు, మీరు నాకు పిల్లలు ముఖ్యం అయినప్పటికీ మీరు ఒక్క నిమిషం వదిలేస్తే పిల్లలు గిఫ్ట్ ఇచ్చి షిఫ్ట్ అయిపోతే వాళ్ళు టిఫిన్ తింటూ ఉంటారు. వాళ్ళు పొట్టదు వెళ్ళరా పొట్టు పెట్టేస్తాను, క్వశ్చన్ అడిగి గిఫ్ట్ ఇచ్చేస్తాను. అలా చేయకూడదు. మరి ముందు ఆడపిల్లలు వచ్చేయాలి. గో బొట్టు పెట్టినప్పుడు ఏం చెప్పాలి మీరు? ఓం కేశవాయ నమః. అలాగే చెయ్యి ఎలా పెట్టుకోవాలి? కుడి చెయ్యి అన్నం తినే చేయండి. చెప్పండి. రైట్. ఓం కేశవాయ నమః. రైట్. ఓం కేశవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం కేశవాయ నమః. లైన్ నిలబెట్టు, లైన్లో నిలబెట్టు, లైన్లో నిలబెట్టు, లైన్లో నిలబెట్టు. ఒరే బొట్టు అయిపోయిన ఉండండి. క్వశ్చన్ గిఫ్ట్ అయిపోయి మీరు వెళ్ళిపోతారు. ఓం కేశవాయ నమః అంతా చెప్తూనే ఉండాలి. ఓం కేశవాయ నమః. ఓం కేశవాయ నమః. సభాపతి ఓం కేశవాయ నమః. 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 మా ఆడపిల్లలు రండమ్మా. ఓం కేశవాయ నమః. ఓం కేశవాయ నమః. మా ఆడపిల్లలు ముందు రండమ్మా. ఓం కేశవాయ నమః. నాన్న మీరందరూ ఒకసారి మన మనస్సుని చప్పట్లు కొట్టాలి. ఎందుకు అని అడగండి. మధ్యాహ్నం ఓ మాట చెప్పారు, వెంటనే షరీఫా విన్నది, అందుకే ఇలా చక్కగా ఉన్నారు. ఎవరన్నా పెద్దలు చెబితే మాకు తెలుసులే అనేవాళ్ళు కాదు, ఇలా వినేవాళ్ళు కావాలి. అయిన పిల్లలు పెద్దోళ్ళు టైం అయిపోతుంది. నేను గిఫ్ట్లు ఇవ్వాలి, మీరే పెట్టేసుకోండి. ఒక తీసుకొని అందరికి పెట్టేసేయండి. కింద పడేయకండి. ఓకేనా? అందరూ పెట్టండి అమ్మా. అమ్మా ఈ అమ్మ ఒక్క నిమిషం. పిల్లలు మరి గిఫ్ట్ ఎవరికి రాలేదాడు క్వశ్చన్ అవునా? వద్దా? ఇంకేమని ఇవ్వండి, ఇంకేం లేదా? పండ్లు పండ్లు ప్రసాదం పండు పండు నువ్వు ఉండు.
శ్రీకాళహస్తి ప్రసాదం లోపల బ్యాగ్ శ్రీకాళహస్తి ప్రసాదం నానా ఉండు అదే మళ్ళీ ఇలా రా. ఏమంటే ఇది అందరికీ రాశాడా? రాయకపోతే అందరు రాసుకుని ఇక్కడ పెట్టేయండి. అమ్మకి వెయ్యి. ఓకేనా? ఇదిగో చేయబట్టి భోజనంలో ఉండాల్సింది ఉడియం, చేతికి ఉండాలి రాజమండ్రి పక్కన ఉంది కడియం, అదనమాట. ఆడపిల్లకు ఉండాల్సింది బిడియం. ఇది ఒక విశేష ప్రసాదం, నేనే అందరికి ఇస్తాను. ఇది వెంకటేశ్వర స్వామి వారి నామం. ఇది కంటి ప్రసాదం, ఇందాకటిది ముక్కు ప్రసాదం, వాళ్ళు పెట్టేది నోటి ప్రసాదం, ఇది కంటి ప్రసాదం. ఇప్పుడు గిఫ్ట్ తర్వాత షిఫ్ట్, క్వశ్చన్ ఆన్సర్ అది బోల్డ్. థ్యాంక్ యూ నాన్న. ఏ మీ అబ్బాయి వచ్చారా? ఇట్లా ఉండదు రైట్. రే క్వశ్చన్ వేస్తాను, ఆన్సర్ చెప్తే అప్పుడు వెళ్ళిపోవాలి. చెప్పనా? ఎవరు చెప్పదు, వీడు ఒక్కడే చెప్పాలి. ఎవరు చెప్పినా ఇవ్వడం. ఎవరిదన్నా వేరే వాళ్ళ ఆన్సర్ చెప్పారా గిఫ్ట్ అసలు ఇవ్వడం. ఓకేనా? చెప్పు, మన దేశం పేరేంటి? కర్నూలే కదా? గొప్ప చెప్పానా నేను? చెప్పానా? ఏ మన దేశం పేరు చెప్పరా? ఆల్రెడీ ఆడికి ఇచ్చాను కదా, గిఫ్ట్ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోయి టిఫిన్ తినండి పండి. గిఫ్ట్ అయిపోయిన వాళ్ళు తినండి. ఇంగ్లీష్ లో అడగాల? మా అమ్మ మాధురి చెప్పింది అందుకని అలా. వాట్ ఈజ్ అవర్ కంట్రీ నేమ్? వాడు చెప్పాడు, నేను చెప్పాడు. సరే, వాట్ ఈజ్ రివర్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్? నాకు తెలుసు అన్నోళ్ళు చేయొద్దంట. చెయ్య వాట్ ఈజ్ ఏ రివర్ ఇన్ కర్నూలు జిల్లా? ఐ నో అన్నోళ్ళు చేయొత్తాను, చెప్పకూడదు. నువ్వు అయిపోయావు కాబట్టి నీకు అసలు క్వశ్చనే లేదు, అదే ఆన్సర్. దొంగ, నువ్వు మంచి దొంగ. అమ్మయ్య గిఫ్ట్ వస్తుందరా. ఉపసభాపతి గిఫ్ట్ ఇవ్వకుండా వెళ్తారా అసలు ఎవడైనా? ఏరా ఏం పేరు నీ పేరు? అవ్వ అక్కడ అక్కేమో అక్క పేరు మనస్విని. అది మనస్విని 1, మనస్విని 2, మనస్విని 3, M1, M2, M3. చేస్తే కొంచెం కూడా ఇది స్క్రూ తీసి అమ్మను వేయమని బయట వెళ్ళిపోండి. అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోండి. అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోండి. అలా చేయకూడదు. అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోవాలి. పిల్లలే ప్రధానం, మీకు ఉండాల్సిన నిదానం. అదే నా విధానం. ఓకేనా? ఎక్కడ వాళ్ళకి ఇస్తాను, ఇంటికాడ మనవాళ్ళకి చేస్తే ఇవ్వను. ఓకేనా? రైట్. స్క్రూ తీసి అమ్మను వేయమని చెప్పండి, చేతికి ఇచ్చేస్తాను. క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. నువ్వు మన ఇండియా కర్నూలు ఏదో చెప్పావు, నేను ఒప్పుకోను. అందుకని నువ్వు ఏదో ఒకటి చెప్తే కానీ నా మనశ్శాంతి ఉండదు. శివుడు ఇంత చిన్నోడికి ఏం అడగ, నేను ఏం చేస్తున్నాను? ఎన్ని కేజీలు? అదే ఎన్ని కేజీలు? చిన్న క్వశ్చన్ అడుగుతా, బెస్ట్ క్వశ్చన్. మీ అమ్మ పేరు ఏమిటి? చెప్పాడు రా. మీ నాన్న పేరేంటి? మీ ఊరి పేరేంటి? చచ్చింది. చెప్పాడండి, కొట్టండి రా. అమ్మకి ఇచ్చాను. నీ పేరేంటి? వేదాంశి. ఓకేనా? దీనికి చిన్న క్వశ్చన్, పెద్ద క్వశ్చన్ ఏం అడుగుతాం? సరే, రాముడు వాళ్ళ వైఫ్ తెలుసా నీకు? అసలు రాముడే మాకు తెలుద్దాం. వైఫ్ అది చెప్పలేదు, చెప్పింది. సాక్షి ఉందా? మా కుప్పగా అడిగినాడు, కుప్పలు తెప్పలుగా చేస్తాడు. నువ్వే చెప్పావా? ఎవరు చెప్పలేదా? అయినా మా మేనకోడలు ఎక్కడ మాకు సాక్షి ఉంది. కొట్టండి రా, చెప్పండి. అయితే బుర్ర పడిపోద్దేమో చిన్న బుర్రగా. చిన్న బుర్రకి నేనే వేసేస్తాను. ఆ స్క్రూ తీయక్కడ వెళ్ళిపోండి. నెక్స్ట్ 4 కళ్ళు వెళ్ళరా. ఏం పేరు? భలే, మాకు బెంగళూరులో సుజీక్ష ఉంది, దానికి 4 కళ్ళే. 4 కళ్ళంటే పాపం. 4 కళ్ళండి. సినిమా హాళ్ళు 4 చోట్ల ఉంటే దాని పేరు ఐమాక్స్, ఇవి ఐనాక్స్.
సినిమా పేరు ఐనాక్ అంటే కలజోడు హిందీలో. సరే ఒకసారి తీనాను, అది కూడా తీసి ఇది వెయ్యాలిగా, ఊరికే వేసేస్తాం అనుకుంటున్నావా? మన సీఎం పేరేంటి? ఎవరు చెప్పకూడదు, చంపేస్తా, మాట్లాడితే చంపేస్తా. నువ్వు అయిపోయింది కదా అసలు, గొట్టవుట్. అమ్మాయి టిఫిన్ పెట్టేదమ్మా, సరే టిఫిన్ పెట్టే, మాట్లాడకూడదు, ఊరుకోడు. హూ ఈజ్ ఆంధ్రప్రదేశ్ సీఎం? అంత పెద్ద ప్రశ్న చిన్న పెట్టారు, ఇంకా చిన్న ప్రశ్న అడుగుతాను, చిన్న ప్రశ్న అడుగుతాను. మా అమ్మ కదా. నువ్వు శివాలయానికి వెళ్ళావా? తమిళా? ఓ సారీ నాన్న. హ్యాడ్ యూ బీన్ టు ఎనీ టెంపుల్? ఇంగ్లీష్ ఓకే? ఇంగ్లీష్ వేండా, తమిళ్ మట్టు, తమిళ్ వేణమా? கோயிலுக்கு வந்தாச்சு, கோயிலுக்கு போயிட்டுறா? கோயிலில் கடவுள் இருக்க? கடவுள், கடவுள் பேர் சொல்லு. భగవాన్. కరెక్టే. ఇక అది అంతవరకు కరెక్ట్. என்ன భగవాన్? என்ன భగవాన్? ಒಂದು పేరు, ఏదో ಒಂದು పేరు ఎవరు చెప్పండి, ಒಂದು పేరు చెప్పు. హనుమా. నీకు పేరన్నా? సుదీక్ష. నువ్వు సుభిక్షంగా ఉండవు. హరే కృష్ణ. 18 అయ్యో రైట్ రైట్ నాన్న. கடவுள் மட்டும் கண்ணா, கண்ணடி தெரியாது, கண்ணடி కన్నులొస్తే చూడొచ్చు మా దేవాంతకుణ్ణి. ఏ క్వశ్చన్ అడగకుండా వెళ్ళాలి, నేను ఇవ్వలేను. ఏం పేరు? మనస్సు. రైట్ అన్నయ్య. M3 MP3 కాదు, M3. సరే, ఈజీ క్వశ్చన్ అడుగుతానే. అమ్మవారు ఉన్నారా? దుర్గాదేవి. ఆవిడ వెహికల్ పేరేంటి? ఇన్నోవాయా, ఎత్తిగారా? ఆవిడ ఒక దాంట్లో కొట్టండి రా, కర్నూలు పరువు నిలబెట్టింది. కొట్టిన నెక్స్ట్ పుట్టదు మరో 4 కళ్ళు, అవే కళ్ళు అని ఫుల్ జోష్లో ఉంది కదా, జోష్ట. రైట్. చిన్న క్వశ్చన్, పెద్ద క్వశ్చన్? నన్ను నీకు కూడా ఉంది, వెళ్ళకూడదు. నువ్వే పెద్దాన్ని పెట్టి, నువ్వు పిల్లవే. రైట్ నాన్న, ఎటు చూడు, క్వశ్చన్ అడుగుతాను. హూ ఈజ్ అవర్ సీఎం? ఎవరు చెప్పకూడదు, చంపేస్తుంది. పిఎం గా సీఎం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి పేరేమిటి? సీఎం. ఎవరు చెప్పకూడదు. హూ ఈజ్ అవర్ చీఫ్ మినిస్టర్ ఫర్ ఆంధ్రప్రదేశ్? ఫోటో చూపిస్తే గుర్తుపడుతుంది. వెనకాల కాపీయా? తెలియదు, నాకు తెలియదు. ఇది అమ్మో కప్పలగా ఇది ఇలా సార్ వేసేయండి సార్, మీరు వేసేయండి. తీసుకుని వెళ్ళు, అది వెళ్ళి అమ్మ వేస్తుంది. నీ పేరేంటి బుడ్డి? నీ పేరు? సహస్ర. మీ అమ్మ పేరు ఏంటా? నీకేంటి గొడవ? ఒకసారి ఇదా, ఇదేనా? ఇది తావాలి. నీకు అర్థమైందా? నీకు ఇది తావాలి ఏంట్రా చెప్తుంటేను. అరే వద్దా? మరి ఏం కావాలి? ఇదా? వాళ్ళని చూపిస్తున్నాడు. ఏముంది అక్కడ? వాళ్ళ చేతిలో. వాడికి ఎంత ఏజ్? నీ ఏజ్ ఎంత? 13 వచ్చాక వెంటనే తీసుకో, నా నెంబర్ ఇచ్చేస్తాను. ఓకేనా? ఇప్పుడు నీకు ఎన్ని వచ్చినాయి? నువ్వు 100 years ఉంటావురా, శతమానం భవతి. అనుమానం లేదు మగ్గతున్నానా? నువ్వు 13 ఏళ్ళు వచ్చాక నాకు ఫోన్ చేసి క్వశ్చన్ ఆన్సర్ చెప్పి వెంటనే ఇచ్చేస్తాను. ఓకేనా? మగ్గతుండే నీకు కళ్ళజోడు 1 yearలో పడేద్దాం. నీకు మంచి కళ్ళు వచ్చేస్తాయి. రోజు సూర్యుడికి దండం పెట్టాలి, అర్థమైందా? మరి క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. మీ అమ్మ పేరేంటి? అమ్మ పేరు చెప్పరా? అమ్మ పేరు రమశ్రీ. నాన్న పేరేంటి? అని నవ్వు చూడట్లేదు కోసం. నాన్న పేరు చెప్పు.
ఇటు తిరుగు అటు మిస్ అయిపోతుంది మెగాస్టారా ఏ ఊరుకోరా. మీదే ఊరు మీదే ఊరు శ్రీకాకుళం అసలు ఊరు ఏదో చెప్పారు అంపలం ఓకేనా శ్రీకాకుళం రైట్ ఇప్పుడు ఏ స్కూల్లో చదువుతున్నావు ఎన్ని కేజీలు కాదు స్కూల్ పేరు పిల్లోడు కదమ్మా బంగారు తన్నా నువ్వు గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ ఏ గుడ్డు వెరీ గుడ్డా గాడిద గుడ్డా వెరీ గుడ్ రైట్ రైట్ నెక్స్ట్ తల్లి చెప్పు నీ పేరు ఏం పేరు సహస్ర మీ నాన్న పేరు చెప్పరా మళ్ళీ సిగ్గుపడుతుంది వాళ్ళ అమ్మని పిలుస్తారు చెప్పాలా వాళ్ళ నాన్న ఇక్కడే ఉన్నాడు గురుగారు ఇంకో మీ నాన్న ఇక్కడే ఉన్నాడు చూడు మీ నాన్న తెలిసే నాకు మీ నాన్న తెలిసే మళ్ళీ సిగ్గుపడుతుంది మా అమ్మకి మీ నాన్న మీ నాన్న మీ నాన్నకి మీ అమ్మకి పెళ్ళి అవ్వక ముందు నుంచి కూడా తెలుసు చెప్పు మీ నాన్న పేరు ఏంటి పోనీ మీ ఊరు చెప్పవే అన్నిటికీ అమ్మాయి ఇదిగో సరే ఇంక నేనే మెట్లు దిగుతాను కానీ ఇది ఏ పండు పేరు అయ్యో అన్నిటికీ అమ్మే పోన్లే ఇగో ఈ డబ్బులు ఎంత ఇది 10 రూపాయలే కదా 10 రూపాయలు 10 రూపీసా నానా చూది ఇది ఏం పేరు దీని పేరు సార్ 10 రూపీసే కదా కన్నేనా ఏంటో ఒకటి ఇదేంటమ్మా ఇది అది అన్నమే కదా ఇది అన్నమేనా అన్నమా కూర ఇదేంటమ్మా తింటారా 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 పోయిందా అమ్మా ఆలగడ్డ రామ్మ అమ్మా ఆలగడ్డ అమ్మా రామ్ సుబ్బాయి బిడ్డ ఐఎమ్ గోయింగ్ టు ఎర్రగడ్డ మీ తమ్ముడి తెలుసు ఏం పేరా నీ పేరు ఏమేంద్ర మీదెవరు కర్నూలులో ఉన్నారు కర్నూలు ఏం కాదు మీ ఊరి పేరు నాకు తెలుసు మీ ఊరు బోల్ సార్లు వచ్చింది చెప్పు మీ ఊరు అబ్బా వాళ్ళ ఊరే ఊరు అబ్బా వాళ్ళ ఊరు ఏంటి వెళ్ళలేదు అయ్యాడు ఎప్పుడు వెళ్తారు చెప్పలు చెప్పరా పేరు చెప్పరా ఆలగడ్డ తెలుసా ఆలగడ్డ తెలియదా పోలేనా ఇదేంటిది పంచదారే కదా ఇది యాపిలేనా ఇదేంటి చెప్పా ఇదేంటి ఏ ఫర్ చెప్పు ఏమో అమ్మ పడిపోయింది మా పుచ్చుకో అమ్మ పడిపోయింది పుచ్చుకో అమ్మ ప్యానల్ తీసేసుకున్నది నెక్స్ట్ తీసుకోవాలి కొందరికి వెళ్ళమ్మా వెళ్ళండి దేవాంశు అమ్మ కొంచెం మా లెవెల్ వచ్చింది ఇక్కడ రైట్ రా గట్టి ప్రశ్న ఏంటి గురుగారు అందరికి పెద్దదేమన్నారు వీడు ముదురు కాబట్టి పెద్ద ప్రశ్న కృష్ణుడు వాళ్ళ నాన్న పేరేంటి ఎవరు హెల్ప్ చేస్తే ఊరుకోను కృష్ణుడు వాళ్ళ నాన్న పేరేంటి నోరు తిరగలేదా నందుడు ఏ పేరు వాళ్ళ అమ్మ పేరు తెలుసు కృష్ణుడు వాళ్ళ అమ్మ పేరు తెలియదు సరే మన రాష్ట్రం పేరేంటి అక్కడ కుప్పం ఇక్కడ బెప్పం అయినా మేము చెప్పం అమ్మయ్యా మరి
మన రాష్ట్రంలో పెద్ద నది ఏది? దేశం అనుకుంటాడు. మన స్టేట్ లో వీడంతా నేషనల్ లెవెల్ నాన్న. వీడు స్టేట్ అసలు అసలు స్టేట్ స్టేట్ లెవెల్లో లేనే లేడు. కర్నూలు అంతా అట్లే ఉన్నారు. ఎరా చెప్పరా? మన స్టేట్ లో ఒక నది పేరు చెప్పు, ఏదో నది. మన స్టేట్ లో రివర్సే తెలీదా? నీ గిఫ్ట్ వచ్చేసి అదే చెప్పవా? చూడు ఇక్కడ రాములు వారు ఫుల్ ఫ్యామిలీ వచ్చారు. బోలో సీతారామచంద్రమూర్తి భగవానికి. పిల్లలు వినండి ఒకసారి ఉండు. ఇదిగో ఈ మాల ఎప్పుడు తీయక్కర్లే, బాత్రూంలో ఉన్నా ఉంచుకోవచ్చు. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారు? బాగా వినండి. ఇదేంటిది? ఇది నెక్. ఈ మాల కానీ మీకు వచ్చింది లుక్. వినాలే, ఇది నెక్, ఇదే కానీ మీకు వచ్చింది లుక్. త్వరలో వస్తుంది కిక్కు. అదే త్వరలో వస్తుంది లక్కు. చూసే వాళ్ళకి కిక్కు. కృష్ణుడే మనకి దిక్కు. ఆయనకే నువ్వు మొక్కు. అమ్మ పెట్టేవాడు మెక్కు. ఆ తర్వాత మంచం ఎక్కు. నేను చెప్పినది వినకపోతే అయిపోతావు సిక్కు. ఇది ఎవరు బుక్కు పెట్టుకో టిక్కు. నేను చెప్పిందంతా కక్కు. గిఫ్ట్ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు. గిఫ్ట్ వచ్చిన వెళ్ళిపోండి. వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అరే నీ గిఫ్ట్ లేదు నువ్వు ఇంకేంటి ఎవరో ఆడే ఉన్నావు ఇంకా ఎంత అయిపోయింది. ఆడు ఊరికే ఆడు సభాపతి. సభాపతి ఏంటి ఇచ్చాడు నాకు? అది దాన్ని ఇచ్చేసి ఇచ్చేసాం. ఒరే అంత నీకు సెలెక్ట్ చేసి పెద్ద గిఫ్ట్ ఇచ్చావు. ఇంకేమో జపం చేసేది ఇచ్చావా? కాస్ట్లీ గిఫ్ట్, నో టాక్స్. భానుశ్రీ రైట్. మన దేశంలో బ్రహ్మోస్ అని ఒక మిస్సైల్ తయారు చేశారు. ఎవరో తెలుసా? గిఫ్ట్ వచ్చిన వాళ్ళు మాట్లాడితే ఊరుకోను. గడౌట్ తెలియదు. సరే, శ్రీశైలంలో దేవుడి పేరు చెప్పు. అమ్మ కొట్టండ్రా. ఓం నమస్కారం. వరకు నిలబెట్టేవరా? అయిపోయిన వెళ్ళిపోండి. ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోండి. శ్రీశరణ్. ఓకే. వెంకటేశ్వర ఏ ఊళ్ళో ఉంటాడు? కొట్టండ్రా. పోయిందా? ఇంకెవరు పిల్లలు అయిపోయారా? ఫోటో తీసుకుందాం వచ్చేది. పిల్లలు అయిపోతే అమ్మ మీకు కూడా గిఫ్ట్ ఉంటుంది. ముందు పిల్లలు కూడా అయిపోయి కూర్చోరా? ఓకే. సరే గొప్ప అందరికి ప్రసాదం అయిపోయినాయా?